ఎందుకు కూసాలు కదులుతున్నాయి? ఎందుకు భుజాలు తడుముతున్నాయి? నిజం కాదా? గుండెల మీద చేయి వేసుకొని మీరు గంటల కొలది పూజించే మీ దేవుడి సాక్షిగా చెప్పండి. సాక్షాత్తు విష్ణు స్వరూపమైన నారద మహర్షిని అగ్గిపుల్ల స్వామిగా, కయ్యాల మారిగా, కమెడియన్గా చూపించింది ఎవరు? మీరు కాదా? ధర్మాధర్మ విచక్షణతో సాక్షాత్తు శివస్వరూపుడై కాలస్వరూపుడైన యమధర్మరాజును ఏముండా పదముతో పిలిచిన కుండాకోరులు మీరు కాదా? అర్చకాచార వ్యవహారాలను పదే పదే ఎగతాళి చేస్తూ ఎన్నో సినిమాల్లో హాస్యం కోసం అగచాట్లు పడ్డ షాడిస్టులు కారా మీరు? అస్ఖలిత బ్రహ్మచారి ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడికి ఏమి ఆపాదించి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య వంటి చండాలాలను మాకు చూపించారు. పురాణ ఇతిహాసాలకు సంబంధమే లేని ఎన్నో కట్టుకథలను ప్రచారం చేసిన భ్రష్టులు, బద్మాషులు మీరు. అరే ఓ దర్శకరత్న, రామదాస్కు కబీర్ దాస్కు ఏమిటిరా సంబంధం? వారి జీవించిన కాలాలు వందల సంవత్సరాల్లో తేడాలున్నాయి అని ఆ రోజే నిన్ను గల్లాపట్టి అడగకనే కదా హిందూ సమాజంపై చిన్న చూపు. ఈరోజు దుర్గమ్మ పాద పద్మాల సాక్షిగా పూరించిన శంఖారావంతో శక్తి స్వరూపమైన హిందూ సమాజం కదిలింది. కాచుకోండి. జై శ్రీరామ్.